హైదరాబాద్ను మరో 2 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలనే వైసీపీ ప్రతిపాదనపై షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు సార్. గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా, మీ చేతకాంతనానికి మరో 2 ఏళ్లు కావాలా అంటూ. నిజంగా వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి నోటీసులో పెట్టి ఇది చెప్పారా లేకపోతే అన్యాపదేశంగా చెప్పారా అనేది ఎవరికి తెలియని విషయం. సో డ్యామేజ్ కంట్రోల్కి రెడీ అవుతోంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆల్రెడీ బొత్స సత్యనారాయణ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మేము అడగము, ఎందుకు అడుగుతాం, 10 ఏళ్ల తర్వాత వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరించాలని కూడా బొత్స సత్యనారాయణ క్లారిటీ కూడా ఇచ్చారు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఎండార్స్ కూడా చేశారు. కానీ దీనిపైన అఫీషియల్గా నార్మల్గా స్పందించే సజ్జల రామకృష్ణరెడ్డి స్పందించలేదు. అందువల్ల డ్యామేజ్ కంట్రోల్ కన్నా కూడా డ్యామేజ్ ఏదో భయంకరంగా జరిగిపోయి దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడం అనే దానికన్నా కూడా టెస్టింగ్ వాటర్స్, అంటే ఇప్పుడు మనకు ఫైర్ అలామ్స్ ఇచ్చి మాక్ డ్రిల్స్ చేస్తుంటారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో. అంటే ఫైర్ వచ్చినట్లుగా ఒక వాతావరణం క్రియేట్ చేసి సెక్యూరిటీ వాళ్ళు ఎలా దానికి స్పందిస్తారని డ్రిల్స్ చేస్తారు. ఇది ఒక రకమైన మాక్ డ్రిల్. అంటే ఈ అంశాన్ని కనుక పబ్లిక్ డొమైన్లో వదిలితే పొలిటికల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, తమ పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఎందుకంటే అమరావతి కళ చెదిరిపోయింది, విశాఖ కళ సాకారం కాలేదు, అందువల్ల ఇప్పుడు హైదరాబాద్ కళ కనాలి. సో ఇది వైసీపీ యొక్క ఎత్తుగడ. ఎందుకంటే విశాఖ రాజధాని ఏమైంది, విశాఖకు జగన్ ఎందుకు రాలేదు, ఆంధ్రప్రదేశ్కి 10 ఏళ్ల తర్వాత కూడా క్యాపిటల్ లేకుండా అయిపోయింది కదా అనే ఎమోషనల్ అంశం రేపు ఎన్నికలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కనుక దానికి ఒక కౌంటర్ ఇద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది అని ఒక టెస్టింగ్ వాటర్స్ అని వ్యూహాత్మకంగా అన్న మాటలై ఉంటుంది. కానీ అది ఏ రకమైన ప్రయోజనం ఇచ్చిందని అనుకోను నేను. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు అన్న రోజే చెప్పాడు సెల్ఫ్ గోల్ అని. ఇది వైసీపీకి ఏ రకంగానూ ఉపయోగపడకపోగా అమరావతిని లేకుండా చేశారన్న అంశాన్ని, విశాఖకు వెళ్ళలేదు జగన్ అన్న అంశాన్ని మళ్ళీ జనంలోకి ఎక్కువగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో తమకు ఇబ్బందికరమైన అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ సొంతగా చర్చను ప్రోత్సహించి నష్టపోదలుచుకుంది. ఎప్పుడు కూడా మనకు ఇబ్బందికరమైన అంశం చర్చకు రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ చర్చ వచ్చినా ఆ చర్చ పెరగకుండా జాగ్రత్త పడాలి, ఆ చర్చ నియంత్రించడానికి జాగ్రత్త పడాలి, చర్చను డైవర్ట్ చేస్తానికి జాగ్రత్త పడాలి. కానీ ఇందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తమకు ఇబ్బందికరమైన రాజధాని అంశం పైన చర్చను ఆహ్వానించింది, చర్చను రేకెత్తించింది, రగిలించింది. సో ఇంతకన్నా సెల్ఫ్ గోల్ ఏం కావాలి ఇంకా? సో అనుమానం లేకుంటే సెల్ఫ్ గోల్ అవుతుంది. అందుకే అది బహుశా వాళ్ళకి కూడా కొంత అర్థమైనట్టుంది. ఎందుకంటే దీనివల్ల ప్రయోజనం లేదు, ఇంకా ఉన్నది పోయేటట్టుంది. సో మనం ఎందుకు నష్టపోవాలనుకున్నట్టున్నారు, అది అక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారు. లేకపోతే ఇప్పటికీ సజ్జలోనో ఎవరో క్లారిటీ ఇచ్చేవాళ్ళు కదా.